హాయ్ హలో వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. లాస్ట్ ఎపిసోడ్ లో మనల్ని ఎంటర్టైన్ చేసినటువంటి కుటుంబరావు గారు విచ్చేసి ఉన్నారు. సో వారిని ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఇంక జాలే దండం పెట్టినంత వరకు. నీలాగా దొంగ నమస్కారాలు పెట్టడం నా షార్ కాదు కదరా. సరే మరి స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టార్ట్ చేయి. నీది లేటు. నాది లేట్ అయితే మరి నీదేంటి? టిఫిన్ ప్లేటా? బఫే ప్లేట్. సర్లే ఇంకా స్టార్ట్ చేద్దాం. మూసుకొని కానీ మరి. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. Thank you. You're too kind. It's great to be here tonight. వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించిన కావు. ఎవరైనా కలిపితే మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పర్సనల్ తీసుకోవద్దు. కేవలం హాస్యం కోసం మాత్రం ఉపయోగించండి. ఇట్లు మీ గోపీస్ కామెంట్స్. ఈ వీడియోలోని కంటెంట్ మొత్తం కూడా ఆడవాళ్ళపై సెటరికల్ గా ఉండొచ్చు. సో ఎవరు కూడా నెగిటివ్ గా తీసుకోవద్దు ప్లీజ్. సరే, మీ ఫస్ట్ క్వశ్చన్. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు ఎందుకు? ఆ వజ్రం తెచ్చేలోపు ఈ వజ్రం తీసుకొని పోవచ్చని. సర్లే నెక్స్ట్. ఒక నిమిషం ఉండరా. అవును, ప్రతి ఎపిసోడ్ కి ఖచ్చితంగా వాడుతున్నావు ఏంటి విగ్గు? అదే చెప్పే కదరా మన ఆడియన్స్ నవ్వించడానికని. అయితే నీకు అవసరం లేదు లేరా. ఎందుకు? నీ మొహం చూస్తేనే నవ్వొచ్చింది కదరా అందుకని. తర్వాత ప్రశ్న. పెళ్ళైన అబ్బాయికి పెళ్లి కాని అబ్బాయికి మధ్య తేడా ఏంటి? పెళ్ళైనోడు ఎంత తాగినా సరే సాయంత్రానికి ఖచ్చితంగా ఇంటికి రావాల్సిందే. మరి పెళ్లి కానోడు వైన్ షాప్ పడుకున్నా ఎవడు అడగడు. పెళ్లికి ముందు నువ్వు ఎన్నిసార్లు పడుకున్నావేంటి మరి అలా? పిల్లల మాట మొగుళ్ళు వినాలా, మొగుళ్ళ మాట పిల్లలు వినాలా? ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోయినా పర్లేదు, కానీ వీళ్ళిద్దరి మాటలు జనం వినకుంటుంటే చాలు. ఏరా ఎందుకని? జనం ముందు లోకం అయిపోతాం కదరా అందుకని. కరెక్టే. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈ సెకండ్ సెటప్ గోల ఎక్కువైపోతుంది కదా. అసలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? నాకు కూడా ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇద్దరు పోయినా సరే బుద్ధి రాలేదండి మీకు ఇంకా. ఏమి జన్మము ఏమి జీవనము. మన మధ్యకాలంలో ఆడవాళ్ళపైన ఒక సర్వే జరిగింది కదా. ఇంతకీ ఆ సర్వేలో ఏమని తేల్చారు? పెళ్లి కాకముందు నువ్వు ఎంత తోపైనా సరైన అర్థం చేతిలో పెడితే జీవితాలు సంకనాగిపోతాయని తేల్చారు. ఎందుకని? ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. అర్థమైందా? అంతేలే, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడు నువ్వు చెప్తున్నావంటే వినాల్సిందే. పిల్లలు పుట్టింట్లో దర్జాగా బతుకుతారా, మూడింట్లో దర్జాగా బతుకుతారా? వాళ్ళు ఎక్కడున్నా దర్జాగా బతుకుతారా, కానీ మనమే ఎక్కడికి వెళ్ళినా సర్దుకొని బతకాలి. ఎందుకని? తేడా వస్తే బట్టలు సర్దుకొని పోతారు కాబట్టి. అవునరా, అమ్మాయిలందరూ గుడికి వెళ్ళి బంగారం లాంటి మొగుడు కావాలని చెప్పి దండం పెట్టుకుంటారు. అసలు నిజంగా దేవుడు ఆలకిస్తాడంటావా? దండం పెట్టుకోవడం వరకే వాళ్ళ పని. బంగారాన్ని ఇయ్యాలా, వెండిని ఇయ్యాలా, పిచ్చినా కొడుకుని ఇయ్యాలా అని డిసైడ్ చేసేది ఆయన. అంతేలే, ఎవరికి ఎవరిని తగిలియాలో ఆయన తెలుసుగా. అవునరా, నీ మొదటి పిల్లం అష్టమానం అడిగి పుట్టింటికి పోయేదన్నావు కదా. అవునరా, ఇప్పుడు దాని గురించి ఎందుకులే. అయినా మరి ఎప్పుడు తెచ్చుకునే ప్రయత్నం చేయలేదా? ఎందుకు చేయలా? అందుకే 2 సార్లు తలగా బదిలింది. ఎందుకనరా? నా బామర్దులు ఇద్దరు కలిసి కొట్టారు లేరా. ప్రతి పిల్లం వెనకాల ఇట్లాంటి బామర్దులు ఉంటారా ఖచ్చితంగా. సర్లే, ఇంతకీ ఎందుకు కొట్టారు? నోటుకు వచ్చినట్టు వాగానని. ఏమొచ్చింది ఏంటి అప్పుడు నోటికి? అమ్మ నా బూతులు. తప్పు లేదులే తనటంలో. అవునరా, నీకు మూడో పెళ్ళి అయ్యి కూడా 7-8 నెలలు అవుతుంది కదా. మరి ఏమన్నా విశేషం ఉందా? ఓరా, ఈ రోజుల్లో 3 సార్లు పెళ్లి కావడమే పెద్ద విశేషం. మళ్ళీ ఇంకా ఆ విశేషం కూడానా? మరి ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు చేసుకునేవారు నాయన? నాకన్నా దరిద్రులు చాలా మంది ఉన్నారు దేశం మీద. ఇంక వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇంకా నయం కాదు. అంతేలే. ఈ మధ్యకాలంలో ఆడోళ్ళు ఈ బ్యూటీ విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. ఎందుకనంటావు? వాళ్ళకంటే అందంగా ఆ బజార్లు ఎవరు ఉండొద్దని. ఎందుకో? అదొక షాడిజం. అవునులే. సరేరా, మరి 2 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా. అసలు దీని నుంచి నువ్వు నేర్చుకుంది ఏంటి? పాఠం. ఏంటా పాఠం? గుణపాఠం. అంటే జీవితంలో బుద్ధుండగా వాళ్ళ జోలికి పోకూడదని. పాపం. సర్లే, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది మరి?
మనం వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకుంటే వాళ్ళే మన జీవితాలతో ఆడుకుంటారు, అర్థమైంది. ఇంతకీ ఎలా ఆడుకుంటారు? నీ కబడ్డీ వచ్చా? వచ్చు. క్రికెట్ వచ్చా? వచ్చు. వాలీబాల్ వచ్చా? వచ్చు. ఈ 3 కలిపి పెడితే ఎలా ఉంటది? గజిబిజిగా ఉంటది. ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటది వాళ్ళతో పెట్టుకుంటే. అయినా సరే నీకు ఇంత చిన్న వయసులో అంత ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందిరా? ఆ ఎక్స్పీరియన్స్ ఏముంది లేరా, అదే వచ్చింది. అలా ఎలా వస్తుంది? సంవత్సరం తిరిగేసరికి 2 పిల్లల్ని పోగొట్టుకుంటే నీకు వచ్చింది ఆటోమేటిక్ గా. అబ్బో వదిలే, నాకు ఎక్స్పీరియన్స్ వదిలే. అది మరి సరేరా, అసలు నీతో మాట్లాడుతుంటే భలే కాలక్షేపం అయిపోతుంది. ఎందుకు ఉండదు, పక్కనోడు బాధల గురించి చెప్తుంటే మనకు హ్యాపీగానే ఉంటది. మరి చెప్పేవాడికి మండిపోయిద్ది. అందుకేనా ఇందాక నుంచి కాలిన వాసన వస్తుంది. అవునరా, నీ పేరేంటి? కుటుంబరావు అని అంత ఓల్డ్ నేమ్ పెట్టుకున్నావేంటి మరి? అప్పట్లో పెద్ద ఫ్యామిలీ అంటారు మాది ఊళ్ళో, అందులో మా తాత పెద్ద. ఆయన పేరు కుటుంబరావు. ఆయన మీద ప్రేమతో నాకు పెట్టుకున్నాడు మా నాన్న ఆ పేరు. ఇంతకీ మీ తాతకి ఎందుకు ఆ పేరు వచ్చింది? అదే, ఆయనకి 2-3 కుటుంబాలు ఉన్నాయిలే, అందుకని ఆ పేరు వచ్చింది. పోనీలే, తాత పేరు ఒకటే వచ్చింది, పోలికలు రాలా, సంతోషం. అవునరా, స్వామీజీలందరూ మగాళ్ళే ఉంటారు ఎందుకని? మరి మనమే కదరా ఆడవాళ్ళ చేతిలో సంకనాగిపోయేది. అంటే ఆడవాళ్ళు మగాళ్ళ చేతిలో సంకనాగిపోవట్లేదా? ఉన్నారులే గాని పర్సంటేజ్ విషయానికి వస్తే మగజాతి ఎక్కువ నష్టపోయింది. ఓహో, ఇంత డీటెయిల్ గా రీసెర్చ్ చేసేవేంట్రా? మరి అవునరా, ఆడవాళ్ళకి పుట్టింట్లో ఉన్నప్పుడు చాకరీ ఎక్కువ ఉంటుందా, మొగుడింట్లో ఉన్నప్పుడు చాకరీ ఎక్కువ ఉంటుందా? అందరి సంగతి ఏమో కానీ నా పిల్లలకి మనకి పుట్టింట్లోనే చాకరీ ఎక్కువ ఉంటుందిరా. ఎందుకనరా? వాళ్ళ అమ్మ పెద్ద పండుపోద్దిరా, ఒక పని కూడా చేయదు. అందుకని ఉన్నారులే అక్కడక్కడ ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు నీ 2వ పిల్లం దగ్గర ఫోన్ ఉండేది, ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ ఉండేది, నీకు తెలుసా? అవునా? ఏం మర్రా నాకు తెలీదు. నాకు తెలుసులేరా. నీకెలా తెలుసు? కొనిచ్చింది నేనేగా. సారీ. జోక్ చేసా. నరికేస్తానా కొడక. అయినా అస్తమానా ఏం జోకులురా? ఏదో మన ఆడియన్స్ నవ్విద్దామని. మీరుండమ్మా, అసలే ఆయన గుర్రం అంటంటే. సరే మరి స్టార్ట్ చేద్దాం, ఇంకా తగలబెట్టు. అవునరా, మీ దృష్టిలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు హ్యాపీగా ఉంటాడా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు హ్యాపీగా ఉంటాడా? అసలు పెళ్ళే చేసుకున్నాడు హ్యాపీగా ఉంటాడా? ఏరా, ఎందుకని? పెళ్ళం పోరు ఉండదు కదరా మరి వాడికి, అందుకని. అంతేలే, అంతకన్నా విడుదలే ఉంది ఈ జీవితానికి. సరే నెక్స్ట్. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు, ఎందుకని? మరి అంతేగా, ఈవిడ గారు ఎక్కడెక్కడ వెలిగించేసి వచ్చినా, వాడు ఎక్కడెక్కడ ఆర్పేసి వచ్చినా ఎవరికి తెలియకుండా సైలెంట్ గా పెళ్లి చేసామని దాని అర్థం. వారిని ఇంత మీనింగ్ ఉందా దాంట్లో? మరి లేకపోతే ఏం జరుపుకుంటున్నావు ఏంటి? అవునరా, రీసెంట్ గా మీ తమ్ముడు కూడా పెళ్ళైందంట కదా? అవునరా, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అవునా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఏంటి? అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఉండట్లేదని మా ఫ్యామిలీలో. అంటే లవ్ మ్యారేజ్ అయితే ఉంటుందా మరి? అలానే చేసుకున్నాడు. మరి ఏమైంది మరి? ఇది పోయింది. వారిని ఈ దరిద్రం ఏంటంటే మీ ఫ్యామిలీకి. అదేరా నాకు అర్థం కావట్లేదు. మరి అర్థమైన వాళ్ళని అడగచ్చుగా. సరే నెక్స్ట్. అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయిలు నేర్చుకోవాల్సింది ఏంటి? నమ్మించి మోసం చేయడం ఎలా అని. అంటే అబ్బాయిలకు మోసం చేయడం చేత కదా? వచ్చులే గాని అసలు నేర్చుకుంది వాళ్ళ దగ్గర నుంచి అని చెప్తున్నా. కరెక్టే. సరే నెక్స్ట్. ఆడవాళ్ళకి దూరంగా ఉంచాల్సిన వస్తువులు ఏంటి? కూల్ డ్రింక్ బాటిల్, డ్రమ్ము, సిమెంటు, సెల్ ఫోను. ఒరే లిప్స్టిక్, మేకప్ కిట్టు, ఇవి కదరా వాళ్ళకి దూరంగా ఉంచాల్సినవి. ఒరా, దేశం మీద జరిగే మొత్తం చూస్తా కూడా మళ్ళీ ఎలా అడుగుతున్నావురా? సరేరా, నీ మొదటి పిల్లం దగ్గర నుంచి విడాకులు తీసుకున్నావు నువ్వు? అబ్బే లేదురా. మరి 2వ పెళ్లి ఎలా చేసుకున్నావురా? అప్పుడు 2వది కొంచెం తొందర పెట్టిందిలే. పోనీ 2వ పిల్లం దగ్గర నుంచి విడాకులు తీసుకున్నావా? లేదురా. ఏ? అప్పుడు 3వ దాన్ని చూసి నేను తొందరపడ్డాలే. మరి ఆ విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదరా? ఆ బొంగులో దేశం మీద చాలా మంది ఉన్నారు ఎట్లాంటి వాళ్ళు. నేను ఒక్కనే కనపడ్డానేంటి నీ కంటికి? అవును, ఉన్నారులే దేశం మీద, కరెక్టే.
భారతీయ వైవాహిక వ్యవస్థలో నీకు బాగా నచ్చింది ఏంటి? ఇష్టం లేకపోయినా పెళ్లిళ్ళు చేయటం అంటే నీ ఉద్దేశం పెళ్లిళ్ళన్నీ అలాగే జరిగాయనా? అంటే దాదాపు ఒక 50% అలాగే జరుగుంటాయని నా అంచనా. అంటే వాళ్ళు హ్యాపీగా లేరా? గుండెల మీద చేసుకుని చెప్పమన్న మాట. అసలు నువ్వు చెప్పాలనుకుంది ఏంటి? చెప్పాలనుకుంది ఏముంది? బలవంతంగా పెళ్లిళ్ళు చేయొద్దని చెప్తున్నా అంతే. సర్లే, ఇవన్నీ మనకెందుకు, లేనిపోనిది గాలి పోయేదాన్ని అదేదో అంటారుగా. అవునరా, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? ఖాళీగా ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటారా? ఎంతసేపు చూస్తావేంటి? ఒక 2 గంటల సేపు చూస్తుంటా. దాంట్లో ఓ పావు గంట నీ పెళ్ళం అయిపోయినా చూడు, లేకపోతే ఇది కూడా పోయిద్ది. లాస్ట్ వన్, అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అసలు నా మొహానికి 3 పెళ్ళిళ్ళు ఎట్టయినాయి అబ్బా అనిపిస్తుంది. కరెక్టేరా, నాకు అదే అనిపించింది. సరేరా, మరి ఇంతసేపు మా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సరేరా, మరి నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్, మనోడికి క్లాప్స్. ఈ వీడియోలోని మాటలు ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూశారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలా? ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.